బ్రేకింగ్ చూస్తున్నాం. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్. ఏపీలోని 5 జిల్లాల్లో పట్టుబడినటువంటి మావోయిస్టులకు సంబంధించిన వివరాలు అడిషనల్ డీజీ మహేష్ చంద్రలడ్డ వివరించారు. అంతేకాకుండా ఈ రోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని, 7 నక్సలైట్స్ చనిపోయారని తెలిపారు. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారన్నారు. వారిని పూర్తిగా గుర్తించాల్సి ఉందని కూడా చెప్పారు. ఇక మారేడుమిల్లిలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో జోగ్యారావు అలియాస్ టేక్ శంకర్ ఒక్కరినే గుర్తించామని తెలిపారు ఆయన. ఇక శ్రీకాకుళానికి చెందిన జోగ్యారావు 10 ఏళ్లుగా మావోగా ఉన్నారని, ఇతర సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఏడీజీ తెలిపారు. వరుసగా మావోల మరణంతో ఆపరేషన్ కగార్ మరింత వేగవంతంగా కనిపిస్తోంది. I'll tell you how it has happened. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ 2 మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా, వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ 1, దెన్ ఒడిశా ఈజ్ 1, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు.